లంకకు వంతెన నిర్మించటానికి శ్రీరాముడు శివుణ్ణి పూజించిన ఆలయం గురించి తెలుసుకుందాం. మందిరపురీశ్వరర్ ఆలయం లేదా మంత్రపురీశ్వరర్ ఆలయం. ఈ ఆలయం తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో కోవిలూరులో ఉంది. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఇక్కడ శివుణ్ణి మందిరపురీశ్వరరుగా, అమ్మవారిని పెరియనాయకి అని పిలుస్తారు. ఈ ఆలయంలో 5 అంచెల రాజగోపురం మరియు 2 ప్రాకారాలున్నాయి. ఆలయానికి పశ్చిమ భాగంలో వరుణుడు పూజించిన లింగం, రాముడు పూజించిన లింగం, మార్కండేయుడు పూజించిన లింగం, విశ్వామిత్రుడు పూజించిన లింగం ఉన్నాయి. ఇది చాలా పురాతనమైన దేవాలయం కాబట్టి ఇక్కడ నవగ్రహాలు లేరు. మూలవర్ లింగం ఒక మామిడి చెట్టు కింద ఉన్న స్వయంభూమూర్తి కాబట్టి ఈ ప్రాంతానికి సూతవనం అనే పేరు కూడా వచ్చింది. అలాగే ఈ ఆలయానికి రామాయణంతో చాలా దగ్గర సంబంధం ఉంది. రాముడు ఈ ఆలయానికి వచ్చి శివుడిని లంకకు వంతెన నిర్మించడానికి సలహా అడిగారు. అందుకే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. ప్రతిఫలంగా శివుడు రాముడికి మంత్రోపదేశం ఇచ్చారు. అందుకే అతనికి మంత్రపురీశ్వరర్ అని పేరు కూడా వచ్చింది అని చెప్తారు. అలాగే తన తల్లి వినతను కద్రుని నుంచి విడిపించటానికి గరుడు దేవలోకం నుండి అమృతం యొక్క కుండను తీసుకొస్తుండగా ఈ హడావిడిలో ఒక చుక్క ఈ ప్రదేశంలో పడిందని, అప్పుడు ఈ ప్రాంతమంతా మామిడి తోటలా మారిందని చెప్తారు. కొంత అమృతం ఇక్కడ లింగంపై పడిందట. అందువల్ల ఈ లింగం తెల్లగా ఉంటుంది. ఈ ఆలయం చోళ దేవాలయం తరువాత పాండ్యులచే పునరుద్ధరించబడింది. ఈ ఆలయంలో చోళులకు సంబంధించి 3వ రాజరాజ చోళుడు, 3వ రాజేంద్ర చోళుడు, 3వ కులుత్తొంగ చోళుడు మరియు జటావర్మన్ సుందరపాండ్యులకు సంబంధించిన శాసనాలున్నాయి. ఈ ఆలయంలోని వాస్తుశిల్పం చోళ మరియు పాండ్య శైలుల మిశ్రమాన్ని ప్రదర్శిస్తూ అద్భుతంగా ఉంటుంది. ఈ అద్భుతమైన ఆలయం పట్టుకొట్టే నుండి 22 కిలోమీటర్లు మరియు మన్నార్గుడి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లంకకు వంతెన నిర్మించటానికి శ్రీరాముడు పూజించిన శివలింగం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.